జీవం కలిగిన తండ్రి యేసయ్యా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనసారా మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ హెబ్రీ అక్షరాలు నేర్చుకోవాలనేటువంటి తలంపునిచ్చి అనేక విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు తండ్రి. నీ కృతజ్ఞతలు ప్రభా. ఈ అక్షరాల్లోని ఆశీర్వాదం మేమందరం విని ఆనందించి వాటిని మా హృదయాల్లో జీవితాల్లో చేర్చుకొని మేలు పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దిన బోధలో ఉన్నటువంటి ప్రతి వాయుమండలంలోంచి దురాత్మలను, చీకటి శక్తులు, అపవిత్రాత్మ, అంధకార శక్తులు అన్నిటిని కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీ అభిషేకం అందరిపైన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి వెళ్ళము, నీ నోటికి తోడేయండి. నీవేం పలుకవలసింది నేనే బోధిస్తాన్నారు ప్రభా. ఇది వాక్య పరిచయలోకి నాయన మీరే దిగివచ్చి మాతో బోధించి మాట్లాడి ముచ్చటించి మహిమ పొందమని యేషువ మెస్సీయ అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు మీరంతా? మేము బాగున్నాము, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. అలాగే ఈ అక్షరాలన్నింటిలోని దీవెన, సంతోషం, సమాధానం తప్పకుండా మీరందరూ గ్రహించి ఈ యొక్క యాత్రలో మీరు ఆనందించారని అనుకుంటున్నాను. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యామిలీస్. అందరం తప్పకుండా ఒక కుటుంబం కనుక ఒక కుటుంబంగా ఈ అక్షరాలన్నీ నేర్పిన దేవుణ్ణి స్తుతించుతూ ఉందాము. దీని తర్వాత ఇంకొక లెటర్ ఉంటుంది, అది కూడా మనం చదువుకుందాం. ఇప్పుడైతే 21వ అక్షరం చెప్తున్నాను. సో సీరియల్ నెంబర్ ప్రకారం 21 అక్షరం షీన్. ఇంగ్లీష్లో SHIN. షీన్. యాష్ అంటాం కదా, యాష్ అంటే బూడిదని, యాష్లో నెష్ అని షీన్ అని అన్నమాట. న్యూమరికల్ వాల్యూ వచ్చి 300. ఆ తర్వాత షీన్ లెటర్ని ఎలా రాస్తారంటే ఇలా రాస్తారు. షీన్ అనే లెటర్ని ఇట్లా రాస్తారు పిల్లలు, చూసారా? దీంట్లో 3 వంతులు ఇటు ఉంటుంది, 1 వంతు ఇటు ఉంటుంది. ఓకేనా? అయితే మీరు థంబ్నెయిల్ మీద చూసుంటారు, అక్షరం ఓల్డ్ హీబ్రూ కదా, అది కూడా మీకు ఇక్కడ రాస్తాను. ఆ తర్వాత పిక్చర్ వచ్చి షీన్ పిక్చర్ వచ్చి ఇలా ఉంటుంది. కొంతమంది ఇలా కూడా ఇస్తారు. మీకు థంబ్నెయిల్ మీద ఉండేది నేను చూపిస్తున్నా. అది ఎలా ఉంటుందంటే కొంచెం పోయిచ్చి ఇలా ఉంటుంది పిల్లలు. ఇది చూపిస్తాను మీకు, చూడండి. ఇట్లా అంటే కొంచెం ఇట్లా ఉంటుంది. ఇటువైపు ఇట్లా ఉంటుంది. ఇటువైపు వచ్చి అంత లోపల ఫిల్లింగ్ ఉంటుంది. అంటే మనము ఈ పెన్తో రాస్తున్నాం, ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఇంక పెన్తో రాసినప్పుడు ఇదంతా ఒక్క స్ట్రోక్లోనే రాయాలి. మీకు కొంచెం అర్థం అవటం కోసం ఇట్లా వేసాను నేను, అంతే. ఇది చాలా ముఖ్యము, అందుకని కొద్దిగా టైం అయినా తీసుకొని వేస్తున్నాను. మీకు దరిదాపు థంబ్నెయిల్ మీద ఇలా ఉంటుంది. లేదా మీరు ఓల్డ్ హీబ్రూ లెటర్ అని కొట్టి మీరు చూడదలుచుకుంటే ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ 1 2 3 3 యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ 1 2 3 4 యాంగిల్స్ ఉంటాయి. సరేనా? దీనికి ఒక అర్థం ఉంటుంది, అందుకని. సో రాసేటప్పుడు ఇప్పుడు ఇలా రాస్తారు. ఇది వచ్చి పిక్చర్ అని అర్థం అనమాట. ఈ షీన్ అనే మాటకి మీనింగ్
టీత్. టీత్ ఎన్ని ఉన్నాయి మనకి? సైన్స్ వచ్చా 32 ఉంటాయి. ప్రతిదానికి సంఖ్య 32, 40 పెడితే బాగుండేది కదా. 40 సంఖ్య బైబిల్లో మంచిది కదా. 40 పెడితే ఎలా ఉండేది? కొద్దిగా పోయిన లెటర్లో చదువుకున్నాం, కొండ ముచ్చి మూతి పెడితే కానీ, ఇంతకుముందు మూతి పెడితే కానీ 40 పళ్ళు ఇంకెక్కడ అడ్జస్ట్ అవుతాయి. దేవుడు ఎంత చక్కగా తన రూపం ఇచ్చే ఎంత చక్కగా చేశాడు చూడండి మనిషిని. 32 దానికి ఒక ఆధిక్యత ఉంది, దానికి ఒక ప్రివిలేజ్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఈ బాడీని అంత కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం లెక్క ప్రకారం చేశాడు ప్రియులారా దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. టీత్ అని అర్థం. ఈ టీత్ అనేది చేసే పని ఏంటి అంటే కనుక డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ అంటే చాలా అర్థాలు వస్తాయి, చెప్తాను తర్వాత. ఇంకేం చేస్తుంది? మనం పళ్ళతో ఏం చేస్తాం? వి ఈట్ ఫుడ్నా, వి ఈట్. తర్వాత కన్స్యూమ్ పూర్తిగా దాన్ని తీసేసుకోవడం అన్నమాట. ఇప్పుడైతే కుప్పలు కుప్పలు అన్నం తింటున్నారు కానీ జనాలు ఎవరు నవ్వట్లేదు. అందుకే బోల్డ్ జబ్బులు వస్తున్నాయి. మీరు అర్థం చేసుకోండి. ఒబేసిటీ ఉన్న పిల్లలకు ఒక చిన్న హ్యాబిట్ మీరు మార్చుకోగలిగితే కనుక మీకు ఎంత ఆకలిస్తుంది, ఒక 1/2 కిలో తింటారు, ఏదైనా తెచ్చి పెట్టుకోండి, కానీ నమిలి తినటం అలవాటు చేసుకోండి. మీకు 1/2 కిలో తినేంత ఆకలి ఉన్నా కానీ దాంట్లో సగం తినగానే మీకు సరిపోతుంది. ఎందుకంటే నమలటం ద్వారా దీంట్లో ఉండే జ్యూస్లన్నీ కలిసి ఆ పొట్ట కరెక్ట్గా ఫిల్ చేసి మనకు శరీరానికి సరిపడినంత ఆహారమే తీసుకోగలుగుతాం, ఎక్సెస్ తీసుకోలేము. ఇప్పుడు అలా కాదు, పిల్లలు గబగబా తినేస్తారు. పోనీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే హడావుడి పర్లేదు, రాత్రి టైం అయినా ప్రశాంతంగా తినండి, ఎప్పుడైనా నమిలి తినండి. ఈ పళ్ళు దేవుడు అందుకే కదా ఇచ్చింది. పళ్ళల్లో మీరు నమిలి దాన్ని లిక్విడ్ లాగా చేస్తే కనుక కడుపుకి ఎక్కువ కష్టం పడుతుంది దాన్ని అరిగించడం. అలా కాకుండా టకటకటక హాఫ్ సెమీగా నమిలి తిన్నారంటే కనుక ఈ స్టమక్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది డైజెషన్కి. ఇదో చిన్న టిప్ మీకు చెప్పాను అంతే. సో ఇక్కడ ఇది షార్ప్ అని లేకపోతే డెస్ట్రాయ్ తర్వాత ప్రెస్ అనే అర్థం కూడా వస్తుంది అనమాట. పళ్ళ కింద మనం మధ్యలో ఏమైనా పెట్టుకొని ఏమైనా నొక్కుతాం కదా, అంటే ప్రెస్ అని వస్తుంది కదా, అది ఓకే బాగానే ఉంది. డెస్ట్రాయ్ అనేది ఎలా వచ్చింది మీకు గడిచిన అక్షరాలు ఎప్పుడో చెప్పే ఉంటా. ఈ పళ్ళు ఇలా ఉండి మధ్యలో నాలుగు ఉండి తర్వాత కొండ నాలుగు కూడా ఉన్నప్పుడే మనకు ఒక స్వరం అనేది వస్తుంది. పళ్ళు లేని వాళ్ళు మాట్లాడతారు చూడండి, మనకు బాగా అర్థమవుతుందా? స్పష్టంగా అర్థం కాదు. సో ఉచ్చారణని బయటకు పంపడంలో ఈ పళ్ళు కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. కనుక నువ్వు ఆశీర్వదించడానికి కూడా ఈ పళ్ళు హెల్ప్ చేస్తాయి, నువ్వు నాశనానికి ఎవరినైనా చేయడానికి కూడా పళ్ళు హెల్ప్ చేస్తాయి. కానీ అయితే అది ఎప్పుడు చేయాలి, ఎలా వినియోగించాలి అంటే చాలా మనకి భయంకరమైన ఎనిమీస్ ఉంటారు మన జీవితాలను ఎంతో పాడు చేసిన వాళ్ళని క్షమించి వదిలేయచ్చా, లేదంటే ఏదన్నా వాళ్ళ మీదకి డిస్ట్రాక్షన్ పలకొచ్చా అంటే అదొక పెద్ద సబ్జెక్ట్. అది కూడా ఒకసారి నేర్చుకుందాం. దేవుడు మరి ఒక చెంప ఇస్తే ఒక చెంప చూపించమన్నారు కదా, ఎంత పాపినైనా క్షమించమన్నారు కదా, రోజుకి 77 మార్లు క్షమించమన్నారు కదా, ఇవన్నీ కరెక్టే. మరి దేవుడు పరలోక రాజ్యంలో 2వ రాకడలో దేవుడు ఎవరిని క్షమించట్లేదా? ఎందుకని అప్పుడు కూడా క్షమించాలి కదా. కాదు ప్రియులారా, కృపాకాలం అనేది ముగిసిపోతుంది భూమి మీద. ఆ కృపాకాలం ముగిసే వరకు దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు. అలా మార్మర్స్ లేని వాళ్ళు ఉంటే మీరు దయచేసి దేవునిలోకి రండి. కృపాకాలం అయిపోయిన తర్వాత ఏముంటుందో అది కూడా నేను ఈరోజు వాక్యంలో చెప్తాను. అలాగే మన మీద లేచినటువంటి శత్రువుల్ని క్షమించడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం దాటిపోయిన తర్వాత దేవుడు నిన్ను అభిషేకిస్తే కనుక నీవు ఇది పలకచ్చు, ఏం పర్లేదు. వాళ్ళు మన మీద 100, 100, 1000 పలుకుతారు కదా, మనం దేవుని అగ్నిని కలిగి ఒక్కటి పలకాల్సిందే. డిస్ట్రక్షన్ అవసరమే, అపవిత్రాత్మక డిస్ట్రక్షన్ అవసరమే కదా. దేవుడు ఏం చెప్పాడు? మౌనంగా ఉండి వెళ్ళిపో, జస్ట్ గెట్ అవుట్, పాతాళానికి వెళ్ళిపోన్నాడు. ఎందుకు? దానికి ఆ టైం వచ్చింది కనుక. గెదరాసేన దేశస్థుడు ఎంతో నలిగిపోయాడు కదా, కానీ ఒక టైం వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దాన్ని నాశనానికి పంపించాడు. మరి డిస్ట్రక్షన్ కాదా చెప్పండి? అది మనం మెల్లగా నేర్చుకుందాం. ఆ తర్వాత ఏంటి? వీ విల్ ఈట్ ఫుడ్. సో వీటన్నిటి కోసం మనకి ఈ పళ్ళు అనేవి ఇవ్వబడినాయి అనమాట. ఆ తర్వాత ఇది ఇంతగా ఎందుకు వేసానంటే ఈ 3 యాంగిల్స్ దేవుని యొక్క దయ, జాలి, కరుణ అనే గుణాలను చూపించేటువంటి 3 లక్షణాలు ఈ షీన్ అనే లెటర్లో ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ నెసరీ ఈ 4th కూడా మనం వాడవలసిందే.
ఇది ఈ ఫోర్త్ యాంగిల్ ఏం చూపిస్తుందంటే దేవుడు దయామయుడు మాత్రమే కాదు, అవసరమైతే తన శత్రువుల మీద దండెత్తి వచ్చేటువంటి దేవుడు రారాజు అని మనకు చూపిస్తుంది. ఫోర్త్ యాంగిల్ ఆఫ్ గాడ్ అని చూపిస్తుంది అనమాట. ఫోర్త్ డైమెన్షన్ అంటారు కదా, 3 డైమెన్షన్ మనం చూడగలుగుతాం, మనందరం చూస్తాం 3 డైమెన్షన్స్. ఫోర్త్ డైమెన్షన్ ఈ ఆత్మనేత్రాలు తెరవబడిన వాళ్ళే చూస్తారు. అదే ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంటంటే దేవుని రెండవ రాకడనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు, అవునన్నా కాదన్నా నువ్వు నమ్మవలసిందే, చరిత్ర చెబుతుంది, పుస్తకాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు, అది కూడా కరెక్టే, సిలువ వేశారు, అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలన్నీ మామూలే. నువ్వు ఎరగని విషయం ఇంకొకటి ఉంది, ఏంటంటే యేసు సమాధి ఖాళీగా ఉంది. అంతేకాదు యేసు యొక్క కృపాయుగం అయిపోయిన తర్వాత దేవుడు ఆయన సంఘం కోసం తిరిగి వస్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు అన్నోన్ యాంగిల్ అదే, నీకు తెలియని యాంగిల్ అదే, ఫోర్త్ డైమెన్షన్ అదే. దేవుడు ఎంత కృప కలిగిన వాడో అవసరమైతే అంత కఠినమైన తీర్పు కూడా తీర్చగలిగిన వాడు. అందుకే ఆయన ఫాదర్. అందుకే వాళ్ళు ఏమంటారు, ఆబా ఫాదర్, ఆబా అంటే ఫాదర్. ఇప్పుడు ఒక మంచి పిల్లాన్ని దేవుడు ఎలా తండ్రి ఎలా సంతోషిస్తాడో, ఒక చెడ్డు చేసే పిల్లాన్ని, బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్న పిల్లాన్ని తండ్రి కోప్పడి దగ్గరికి తీసుకోడా, కోప్పడి క్రమపంచడా, అంతే ఆయన చేసే పని కూడా. అందుకని ఆయన రాకడకు ముందే దేవుని యొక్క కృప, గ్రేస్, వీటన్నిటికీ ఒక మంచి మంచి మాటలు ఉన్నాయి. మెర్సీ, కైండ్నెస్, ఇవన్నీ మెర్సీ, కైండ్నెస్. పోనీ ఒకటి రాస్తాను, దయ, దేవుని దయ. ఇక్కడ దేవుని యొక్క తీర్పు. దేవుని దయ ఉండే పీరియడ్ అయిపోయిన తర్వాత దేవుని తీర్పు కూడా ఉంటుంది. ఓకే, అలాగే మనం ఈ షీన్ అనే అక్షరం నుంచి ఇంకోటి కూడా నేర్చుకోవచ్చు. ఏంటంటే మనం మనుషులుగా ఎక్కువ దయగా ఉండకూడదు పిల్లలారా, ఎక్కువ కోపాగ్ని కూడా ఉండకూడదు. దయ అంటే జాలి. ఇక్కడ పోనీ కోపం అని పెట్టుకుందాం. ఎక్కువ జాలి ఉన్నా తప్పే, ఎక్కువ కోపం ఉన్నా కూడా తప్పే. వాటి మధ్యన బ్యాలెన్స్ని హిట్ చెయ్యాలి మనుషులు కానీ చూపించేదే ఈ యొక్క కర్ర షీన్లో. హల్లెలూయా. సో మధ్యస్థంగా ఉండాలి అంటే మన మైండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. చుట్టూ ఏమన్నా విషయాలు జరిగిపోగానే, లేకపోతే ఎవరైనా తిట్టంగానే, ఏదన్నా అనగానే రయ్యమని 100 degrees కోపం తెచ్చుకోకూడదు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని పరిశీలించుకొని, ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కానీ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని సాగించాలి అని దేవుడు ఈ యాక్షన్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు కోపము అవసరమా మనిషి కంటే, సరిపడినంత కోపం కూడా అవసరమే, సరిపడినంత అవసరమే. ఎవరన్నా మన ఇల్లు చేయను ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళలో యథార్థత లేదు, వాళ్ళు చేసే తప్పు, చక్క చేతులు కట్టుకొని పోన్లే పాపం అయ్యో అని జాలిపడతాం, లేదు కదా. అది లీగల్లీ మనది, అది ఆ హక్కు మనదే దాని మీద, ఆ ల్యాండ్ మీద. అందుకని మనం తప్పకుండా కోపం తెచ్చుకొని అయినా సరే మనం లీగల్ హెల్ప్ తీసుకోవాల్సింది. అర్థమైందా? అలాగే మన శరీరం మీద కూడా అలాంటి చీకట్లు ఉంటే కనుక మనం రోషం తెచ్చుకొని, కోపం తెచ్చుకొని ఈ యొక్క శరీరంలోని అపవిత్రాత్మల్ని బంధించి బయటకు పంపించాలి. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు కూడా కోపం ఉందా అంటే ఉందని చెప్తున్నాను నేను ఇప్పుడు. యేసుక్రీస్తు దయామయుడు కదా, చాలా జాలి, దయ ఆయన లక్షణాలే అవి కదా. కానీ యేసుక్రీస్తు కూడా కోపం వచ్చింది. ఎప్పుడు చెప్తారా మీరు? దేవుని ఆలయంలో వాళ్ళు పవిత్రత పోగొట్టి ఓన్లీ డబ్బుల కోసమనే బిజినెస్ చేస్తూ పావురాయిల్ని ఆటిని అమ్ముకుంటూ పేద ప్రజల మీద కూడా జాలి చూపించకుండా ఎక్కడి నుంచో ఫ్రీగా 10 రూపాయలకు పట్టుకొచ్చి 50 రూపాయలకు అమ్ముతుంటే, దేవుడు నా దేవుని ఆలయం, నా తండ్రి ఆలయము దొంగల గుహ చేశారు కదా అని దేవుడు ఆ బల్లలన్నీ పడగొట్టినట్టుగా చూస్తున్నాం. చూడండి, సర్వ సృష్టికర్త ఆయన దయామయుడు, కృపామయుడు, సర్వశక్తి కలిగిన వాడు, అన్ని ప్రేమించిన వాడు, ఆయన ఆబా ప్రేమించే తండ్రి. కానీ అవసరమైనంత కోపం కూడా దేవునికి కూడా ఈ భూమి మీద అవసరమైంది కొంచెం కోపం. అలా మనం పరిస్థితులను బట్టి మధ్య బ్యాలెన్స్ హిట్ చేసుకుంటూ తప్పించక, ఎవరిని నొప్పించక తిరగాలి. ఎవరిని నొప్పించకూడదు, మనం నొప్పించుకోబడకూడదు. అదే పెద్దలు చెప్పింది. అర్థమైందా? సో అలా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా ఈ బ్యాలెన్స్ హిట్ చేయాలి అనేది ఈ అక్షరం నేర్పిస్తుంది అనమాట. ఆ తర్వాత ఈట్ అనేది ఏం చేస్తుంది, మన నోట్లో ఉన్న దేన్నైనా కానీ గ్రాన్యూల్స్ కింద అన్నిటినీ కట్ చేసేస్తుంది అనమాట, కన్జ్యూమ్ తీసుకుంటుంది. అందుకే ప్రభు ఏం చెప్పారు, వాక్యాన్ని నువ్వు తిను 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 అన్నారు. సో వాక్యాన్ని తినటం అంటే ఏంటి? వాక్యాన్ని నములుతామా? కాదు కదా. అయితే
శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొందును. ఆ రోజు పొద్దున్న తీసినప్పుడు నీకు ఆ వాక్యమైంది. సో దాన్ని ఏం చేయాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏంటయ్యి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దేవుడు నాకు ఏమైనా వాగ్దానం ఇచ్చారా అంతకుముందు, లేకపోతే నేను అంతకుముందు ఏమైనా ప్రార్థన చేశానా, అట్లో ఏదైనా దేవుడు ఆశీర్వాదం విడుదల చేసినాడా ఏంటి అని పగలంతా ధ్యానిస్తుండాలి. అదే కన్స్యూమింగ్ అంటే, కన్జ్యూమ్ చేయాలన్నమాట దాన్ని, ఆ వాగ్దానాన్ని. సో అలా మెడిటేట్ చేయడం అనే అర్థం కూడా మనకి వస్తుంది. చూసారు కదా, యూ హ్యావ్ టు హిట్ బ్యాలెన్స్ రెండింటి మధ్యన. అందుకే ఈ పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. యాక్చువల్లీ ఒరిజినల్ పాత హీబ్రూ ఇలా ఉంటుంది, ఇది ఇప్పుడు మోడర్న్ రాసేటువంటి హిబ్రూ అనమాట. ఆ తర్వాత ఇట్ రిప్రజెంట్స్ ఫైర్ ఆల్సో, అన్చేంజబుల్. ఈ షీన్ అంటే షైన్ అనుకో కాసేపు. ఆ షీన్ అనే అక్షరం, ఆ మెరుపు అనేటువంటి అక్షరం ఎలాంటిదంటే, మన వర్షాలు పడినప్పుడు ఒక మెరుపు వస్తుంది కదా, అలాంటి మెరుపు అనమాట. ఆ షీన్లోని పవిత్రత మనలోనికి వచ్చి ఏం చేస్తుంది, అది ఇట్ విల్ కన్స్యూమ్. హల్లెలూయా. మనలోని పాపాన్ని, మనలోని అపవిత్రతని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇట్ వోంట్ చేంజ్. అదే పరిశుద్ధాత్మలోని గొప్పతనం. మనము ఒకవేళ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్న ఒక బ్రదర్నో ఎవరినో మార్చడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అతనికి, మనకు తెలిసిన అతనికి తాగుడనే అలవాటు ఉందనుకో, అయ్యొచ్చి వాళ్ళ ఫ్యామిలీ కష్టపడుతుంది అని మార్చాలి అని ప్రయత్నం చేసి వెళ్తున్నాం అనుకో, ఆ ప్రయత్నంలో వీ మే ఫెయిల్ సమ్ టైమ్స్. లేదన్నా ఇది మంచిది ఒకసారి రుజుడు అంటే మనం కూడా రుజు చూసి ఆయన తాగుడులోని చివతలు తీయడం వదిలేసి మనం ఆ అలవాటులోకి పడిపోవడానికి అన్ని వేళలా అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎట్లా కాదు. ఈ కన్జ్యూమింగ్ ఫైర్ అనే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది, తన ఐడెంటిటీ పోగొట్టుకోకుండా, తన క్యారెక్టర్ పోకుండా మనలోని అపవిత్ర ఆత్మని దహించి వేస్తూ ఉంటుందన్నమాట. అదే ఆ యొక్క షీన్ ఒక అక్షరంలోని ఆశీర్వాదం. అది మనకు తెలియచేస్తున్నారు ఈ అక్షరం ద్వారా. ఆ తర్వాత షీన్ ఈజ్ ద ఫ్లేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్డ్. సో మనకి అది ఒక పరిశుద్ధాత్మ అగ్ని అన్నప్పుడు, అగ్ని ఎలా ఉంటుంది చెప్పండి, చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా? అగ్ని కన్స్యూమింగ్ ఫైర్ అన్నారు, అది వేడిగా ఉంటుంది కానీ అది దహించదు ప్రియులారా. అలాంటి అగ్నిని మనం అందరం చూడాలి, మనం అందరం పొందాలి. అదే మోషే చూసినటువంటి అగ్ని. హల్లెలూయా. హిబ్రూ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు నేను దహించు అగ్నిని అన్నాడు. అంటే దేవుడు ముట్టుకుంటే కాలి బూడిదైపోతారా మనుషులు? కాదు, మనలోని పాపం దహించబడుతుంది. అగ్ని మంచిదే కదా, ఆ శ్రీనక్షరంలోని అగ్ని మనందరం ఆహ్వానించవలసింది. సో మోషే పొదను చూసినప్పుడు ఏమైంది, ఆ పొద కాలిపోతుంది కానీ బూడిదవ్వలేదు. ఆ పొద అంతా బర్న్ అవుతుంది, మండుతుంది కానీ అది బూడిదవ్వలేదు. మనం కూడా అలాంటి పొదలమే. మనలో ఉన్న ముళ్ళ పొదలన్నిటినీ ఈ షీన్ అనే అక్షరంలోని శక్తి ద్వారా దహించుతూ ఉంటాడు దేవుడు, కానీ మనం కాలిపోం ప్రియులారా. అది మరి మంచిదే కదా, మనకు ఎంతో మంచిది. ఆ తర్వాత మనం దేవుని కలిగి వెచ్చగా అయినా చల్లగా అయినా ఉండన్నాడు. ఒకవేళ చల్లగా ఉన్నాం అనుకో, ఏదో ఒక కారణానికి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, దేవుడు కృప చూపిస్తాడు, మనకు ఆ వేడి పుట్టిస్తాడు. అలా కాకుండా వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా బయాస్డ్గా ఉండకూడదు. బయాస్డ్గా అసలు ఉండకూడదు, చాలా తప్పు. నువ్వు ఉంటే ప్యూర్ క్రిస్టియన్గా ఉండు, లేదంటే ప్యూర్గా నాన్ క్రిస్టియన్గా ఉండు. కొన్నిది అది పాటించే వాళ్ళని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు ప్రియులారా. ఆత్మ సంబంధంగా మనం ఒకే మార్గంలో ఉండాలి. అది నీ ఇష్టం, నువ్వు చూస్ చేసుకో, అది ఏదైనా సరే. భారతదేశంలో మతాలకి మార్గాలకి కొదవేముంది? దేర్ ఆర్ నంబర్ ఆఫ్ రిలిజియన్స్, నంబర్ ఆఫ్ వేస్. గాడ్ అని చెప్పుకునేది, కొలిచేది బోలెడు రకరకాల పద్ధతులు ఉంటాయి. నీకు ఇష్టమైన ఏదో దాంట్లోకి వెళ్ళిపో. కానీ వన్స్ నువ్వు క్రిస్టియన్గా వచ్చావంటే కనుక నీవు దహించేటువంటి కన్జ్యూమ్ చేసే అగ్నిని లోపలికి ఆహ్వానించుకొని, ప్రభా నాలో పాపం నువ్వు కడిగివేయి నాయనా, నాలో దోషం తీసివేయి ప్రభా, నాకు మారుమనసు అని ప్రార్థించాలి. మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఒకవేళ ఈ మౌత్లో మనము ఏమనుకున్నాము, టీత్ అనుకున్నాం కదా, ఈ టీత్ మధ్యన ఇప్పుడే మా బాబు జాంకాయ తెచ్చిచ్చాడు. ఆ జాంకాయ వేసి నమిలాను అనుకోండి, జాంకాయ వేసుకొని నమిలాను, పోనీ జాంకాయ జీడిపప్పు నోట్లో వేసుకొని నమిలాను అనుకోండి, జీడిపప్పు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. నేను నమిలిన తర్వాత జీడిపప్పుకి ఆ రూపం ఉంటుందా? ఉండదు కదా. జీడిపప్పు ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది కదా సుమారుగా. అది నమిలిన తర్వాత ఎలా ఉంటుంది? సరే ఇక్కడే వేసి చూపిస్తా. క్యాషూ నట్ కొద్దిగా అనుకోండి పిల్లలు, అంత బాగా రాపోయినా. క్యాషూ నట్ ఇలా ఉంటుంది. దీని పళ్ళ మధ్యన వేసి నమిలాను అనుకో, ఇదే షేప్ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఆ క్యాషూ నట్ అంతా ఇట్లా 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 నలిగిపోయి గ్రాన్యూల్స్ కింద ఉంటుంది కదా.
పొడి పొడిగా అయిపోతుంది. తర్వాత అయితే ఇట్లా లిక్విడ్ లాగా ఇలా జారి గొంతులోంచి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే దేవుని ఆత్మని నువ్వు నీ జీవితంలోనికి చేర్చుకున్నప్పుడు నువ్వు ఇలా కఠినంగా ఈ షేప్లోనే ఉంటానంటే కుదరదు. దేవుడి నిన్ను నమిలి అంటే ఆత్మ ద్వారా నిన్ను దర్శించి నీలోని పాపం చీకటిని అంతా గ్రాన్యుల్స్ కింద తీసేసుకుంటూ నీకు ఈ లిక్విడ్లోంచి ఒక రూపం వచ్చేదాకా దేవుని ఆత్మను నువ్వు రానియాలి ప్రియులారా. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే ఈ ఫోర్త్ యాంగిల్, దేవుడు తీర్పు అనేది ఒకటి ఉంటుందనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ షీన్ అనే అక్షరంలోని అగ్నిని నాలోనికి పంపించి, ప్రభా నువ్వు యూ ఈట్ మీ, నువ్వు నన్ను దర్శించు ప్రభా, నువ్వు నన్ను కన్జ్యూమ్ దహించు అగ్ని, నన్ను పూర్తిగా స్వాధీనపరచుకో ప్రభా, నన్ను షేప్లెస్గా చేసి నేను ఇలా ఒకవేళ కాయలాగా ఎట్లాగే కఠినంగా ఉన్నానేమో అట్లా కాకుండా నీ ఆత్మ చేత నన్ను నలగొట్టి నీకు ఇష్టమైన రూపమే ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మనలోని పాపము నలగొట్టబడుతుంది ప్రియులారా. దేవుడు నొక్కి ఒక ప్రెషర్ ఇచ్చినప్పుడు ఈ డిస్ట్రక్షన్, పాపాన్ని గుర్చినటువంటి డిస్ట్రక్షన్ కదా, పాపం అంతా డిస్ట్రక్ట్ అయ్యి నాశనం అయిపోయి దేవుడు మనని ఈ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆయన ఇష్టమైన షేప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది జ్యూస్ కుంది ఇట్లా అయిందనుకో, మనం ఈ జ్యూస్ని తీసుకొని గ్లాస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఈ షేప్లోనే ఐస్ తయారవుతుంది, అవునా? అలా కాకుండా ఒక కప్పులో పెట్టామనుకోండి, ఇది జ్యూసే, దీంట్లో వేస్తే ఈ షేప్ వస్తుంది, దీంట్లో వేస్తే ఆ షేప్ వస్తుంది, అవునా? అలాగే మనకి ఏ షేప్ దేవుడు ఇస్తారో ఆ షేప్ మనం తప్పకుండా తీసుకొని ప్రభు ఆత్మకి మనల్ని మనం అప్పగించుకోవాలి. సో ఈ యాక్షన్ ద్వారా తీర్పు అనేది ఒకటి ఉందని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అతి కోపం కానీ అతి దయ కానీ లేకుండా ఒక బ్యాలెన్స్ కలిగిన జీవితానికి మనం అప్పగించుకొని, ప్రభా నీ చిత్తమైన ఆకారం నాకు ఇవ్వయ్యా, ఎందుకంటే నువ్వు తండ్రివి కనుక నీ సారూప్యం నాకు ఇవ్వు, నీ రాకడ కొరకు, నీ తీర్పు కొరకు నన్ను సిద్ధపరచని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ షీన్ అనే అక్షరం ద్వారా మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి, అవునా? గాడ్ బ్లెస్ యూ. సో మనం ఈరోజు షీన్ అనే అక్షరం గురించి నేర్చుకుంటున్నాం కదా. షీన్ అనే అక్షరం 119వ కీర్తనలో 161వ వచనం నుంచి 168వ వచనం వరకు ఉంది. 161వ వచనం నేను చదువుతున్నా. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిల్చుచున్నది. చూసారా, ఆయన మహారాజు కదా ప్రభా, అధికారులు ఆయన తరవటం ఏంటి? ఆయనే హోల్ అండ్ సోల్ కదా. మహారాజు అంటే ఒక ప్రధానమంత్రిలాగా, ఆ దేశానికి ఆయనే తల, ఆయనే పెద్ద, ఆయన ఏదంటే అది జరుగుతుంది కదా. అయితే ఆయన ప్రభా, అధికారులు నన్ను తరుముతున్నారు నాయన, నేను ఎటు వెళ్ళగలను తండ్రి అని ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. అధికారులు తరుముతున్నారు. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. చూసారా, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి పిల్లలు, చీకటి శక్తులు, చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా. ఆ పై వాళ్ళు ఈ దురాత్మని అభిషేకించి నువ్వు ఈ పని చేసుకురా అని పంపిస్తారు, అది పని చేసుకొని వస్తుంది. అట్లా ఉంటుంది ఈ అపవిత్రాత్మ ఫీల్డ్ కూడా అలా ఉంటుంది. కనుక ఈయన అధికారులు, అంధకార సంబంధమైనటువంటి అధికారులు, అలాంటి చీకటి శక్తులు ప్రభా నన్ను తరుముతున్నాయి నాన్న, నేను ఎక్కడికి వెళ్ళగలను? క్రైస్తవులు కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? సోది చెప్పించుకోవడానికి, సోర్సరీ దగ్గరికి, చీకటి శక్తుల దగ్గరికి సహాయానికి వెళ్తున్నారు. అందరూ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, కొందరిని నేను చూశాను కనుకనే ఇక్కడి నుంచి నేను మీతో చెప్తున్నా. మీలో అలాంటి వాళ్ళు లేకపోవచ్చు, సంతోషం, కానీ ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉన్నారు అని నేను చెప్తున్నా. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, అలాంటి పిల్లలు ఉన్నారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ దావీదు మహారాజు అలా చేయలేదు పిల్లలారా.
161 వచనంలో ఉంది, అధికారులు నిర్నిమిత్తముగా ఏమి కారణం లేకుండా, నేను వాళ్ళకి ఏమి కీడు చెయ్యకపోయినా, అపకారం చెయ్యకపోయినా కానీ ఈ చీకటి శక్తులు ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది ప్రభువా, అయినను నీ వాక్య భయము నా హృదయం నందు నిలుచుతున్నది. ప్రభా, వాళ్ళు పైకి ఎన్ని చేసినా ఏం చేసినా నా హృదయంలో మాత్రం వాక్యాన్నే నేను ధ్యానిస్తున్నా, వాక్యం మీదే నేను ఆధారపడ్డా, వాక్యానికి నేను భయపడుతున్నా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త మనం అనుకుంటాం ఎన్నో కష్టాలు వచ్చినాయి, అవి వచ్చినాయి అని చెప్పి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాను. 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆయనకు అవసరమా? యేసు తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణతతో ఉన్నాడు. మనం పరిశుద్ధాత్మ పొందితే ఏం కష్టాలు ఉండవు అనుకుంటాం. అట్లా ఏం లేదు. యేసు నా దేవుడు అంటే కష్టాలు ఉండవు అనుకుంటాం. యేసు నా దేవుడు అనగానే మంచిగా ఆరోగ్యం అయిపోతుంది, ఉద్యోగం లేనికి ఉద్యోగం, పెళ్ళి లేనానికి పెళ్ళి వస్తుందని అట్లా ఏం లేదే. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యుండి, స్వయంగా పరిశుద్ధుడయ్యుండి, నీతిమంతుడయ్యుండి, సర్వశక్తిమంతుడయ్యుండి కూడా ఆయన అపవిత్రాత్మ చేత శోధించబడ్డాడు 40 దినాల నుండి. మనం ఏ పాటి వారం చెప్పండి? పరమ తండ్రి ఎటు వెతికినా పాపమెరుగని మనిషి మన రక్షణ కోసం తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి యేసుని, నజరేయుడైన యేసునే స్వయంగా చీకటి శక్తి శోధించింది అని మనం చూస్తున్నాం. చూడండి ఎలా శోధించింది. 3వ వచనం, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అపవాది వచ్చి ఏముంటుంది, నువ్వు ఆకలిగానే ఉన్నావు కదా, ఈ రాయి రొట్టె అయిపోవాలని నువ్వు ప్రార్థన చేసుకొని తినరాదు, నీ ఆకలి తీరిపోతుంది అంటుంది. అది టెంప్టేషన్ ప్రియులారా. ఇలా వేస్ట్ ఛాలెంజ్లు చేసేది అపవిత్రాత్మ. మన దేవుడు అట్లా చేయడు. ఈ రాయి రొట్టె చేసి తినండు, మనకి రొట్టె తెచ్చి పెడతాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు కలుగును గాక. 40 దినాలు ఉపవాసం ఉంది నా కుమార్తె, ప్రార్థన చేసింది. అయ్యో నా బిడ్డని దీవించాలని దేవుడు తన దూతలను పంపించి మనకు కావాల్సినటువంటి ఆహారమైన ఇంకోటైనా దేవుడు సమకూర్చుతాడు. ఇది అపవిత్రాత్మ సవాలని పరమతండ్రికి అర్థమైపోయి దాన్ని వాక్యం ద్వారా జయించినట్టుగా చూస్తున్నాం. చూడండి. సో దేవునికి అప్పుడు ఆకలి కొనగా, ఇక్కడ ఉంది, నేను అన్నీ చదవటానికి టైం లేదు. ఆయన ఆకలి కొన్నారు, ఎందుకంటే ఆహారం తినలేదు, వదిలేస్తే నీరు కూడా తాగలేదు. 40 దినాలు పరమతండ్రి ఆహారం నీరు లేకుండా అరణ్యంలో ఉన్నప్పుడు అపవిత్రాత్మ ఆహారం అనే శోధన ద్వారా దాని యేసయ్య ముందుకు వచ్చింది. ప్రియమైన చెల్లి, తమ్ముడా, నీ మనసులో ఏది ఉందో, నీ జీవితంలో ఏది అవసరం ఉందో, నీకు చాలా ఏది ఇష్టమో దానిలో నుంచి అపవిత్రాత్మ నీతో పోరాడుతుంది, నీ మీద పనిచేస్తుంది. ప్రియులారా, కొంతమందికి ఉద్యోగం అంటే చాలా ఇష్టం, మానేసినా కానీ మళ్ళీ తిరిగి వెళ్ళి చెయ్యి ఉద్యోగం, ఊరికి ఎందుకుంటావు, బోల్ డబ్బులు వస్తాయి కదా, వేడి నీళ్ళకి చన్నీళ్ళు, అవును మొత్తం కలిపి చన్నీళ్ళు అయిపోతాయి, బాగుంటుంది. అప్పుడు నేను రక్షణ దేవుడు ఈ యొక్క పిలుపు సేవ కోసం వచ్చినప్పుడు కూడా నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, విపరీతమైన అనారోగ్యం ఉంది, ఒక్కరి జీతం సరిపోదు, సరే కదా, అసలు ఏ మూలకి రానటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు నన్ను పిలిచారు. అయినా కానీ నేను ఉద్యోగం వైపు ఇంకొక వైపు చూడలేదు. కానీ ప్రభు నాకు ఇచ్చిన పిలుపులో ముందుకు సాగితే దేవుడు ఉద్యోగస్తులకు దీవించే దీవెన కంటే 1000 రెట్లు నన్ను దీవించాడు. పిల్లలారా, ఇది నా సాక్షి. ఒకవేళ ఉద్యోగంగా ఉంటే ఒక తలాంత వచ్చేదేమో, ఉద్యోగం చేయకపోయినా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా దేవుని ఆత్మ నాలో సంతోషపడి ప్రతి విధమైన దీవెనను దేవుడు నాకు తన ఉచితమైన కృప ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి. సో నీకు ఏది ఇష్టమో దానిలోంచి అపవిత్రాత్మ పనిచేస్తుంది, జాగ్రత్త. నీకు ఇష్టం లేని దాంట్లోంచి చేయదు. నీకు చాలా మిక్కిలిగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాంట్లోంచి పనిచేస్తుంది. అందుకే యేసునే ఎక్కువగా ప్రేమించండి ప్రియులారా. మీరు దేన్ని ప్రేమిస్తారో దాన్ని 2nd, 3rd, 4th, 5th ప్లేస్ ఇవ్వండి. మొదటి ప్లేస్లో యేసయ్యను పెట్టుకొని యేసయ్యను ప్రేమించడం నేర్చుకోండి. మీకు ప్రతిదీ దేవుడు సమకూరుస్తాడు. అప్పుడు ప్రభు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. అలా మీరు తర్వాత చదువుకోండి. అన్నీ ఒకటొకటి సైతాను శోధనలన్నిటికీ పరమ తండ్రి అయిన యేసయ్య వాగ్దానం ద్వారానే, ఆయన యొక్క వాక్యం ద్వారానే సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలోనే లూకాసు వార్త 14వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను.
ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుతూ వచ్చెను. ఈ శోధనంతా అయిపోయిన తర్వాత పరమతండ్రి యేసయ్యను ఏం చేశారు? ఆత్మ బలముతో నింపారు. హల్లెలూయా. నీకు ఒక శోధన వచ్చిందంటే దాంట్లో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది. అసలు శోధన స్టార్ట్ కాగానే పోరాటం అనేది చేయకుండా దేవుడు ఇది తీసే అంటాం. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయటం కాదు మనం చేయవలసింది. షీన్ అనే అక్షరం అదే. నీలో తన పరిశుద్ధాత్మను పెట్టి దేవుడు ఆ యుద్ధం ఎలా చేయాలో నీకే ప్రభు నేర్పించి ఆ యొక్క కష్టంలోంచి దేవుడు నేను తీసివేస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీకు తెలియకపోతే వాక్యం అనే ఖడ్గం పెట్టుకో. యేసు తండ్రి 4వ అధ్యాయం 1 నుంచి 12, 13 వచనాలు చదివితే కనుక వాక్యాన్నే ఖడ్గంగా పెట్టి, వాక్యం ఖడ్గమే కదా, వాక్యం అనే ఖడ్గంతో ఆ అపవిత్రాత్మని బంధించినట్టుగా చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కన్జ్యూమ్డ్ ఇట్. ఏ మాత్రం లేకుండా ఆ చీకటి ప్రభావం ఆయన మీద పడకుండా షీన్ అక్షరంలోని శక్తి యేసయ్యలో కూడా ఉంది, మనలో కూడా ఉంటుంది ప్రియులారా. సో ఈ యొక్క 14వ వచనం చూస్తే ఆత్మ బలము నిండింది. కష్టం వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క వాక్యంతో నువ్వు దాన్ని బంధించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నీకు గొప్ప బలం ఇస్తాడు. అంతే కదా, అందరి చేత ఘనత కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కష్టాలు ఎవరు వద్దంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి వాక్యం. ప్రభా, నేను బలము, ఆత్మలో బలం పొందేలాగా, ఆత్మలో వర్ధిల్లేలాగా, అనేక పాఠాలు నేను నేర్చుకునేలాగా నేనున్న కష్టాల్లో నన్ను దీవించు ప్రభా అని ప్రార్థన చేయండి. ఈ కష్టాన్ని తీసే అన్న పోలేదని కాకుండా, ప్రభా ఈ కష్టంలో నాకు మీరు ఏ పాఠాలు నేర్పించాలనుకుంటున్నారు? లూకాసు వార్త 4వ అధ్యాయంలో స్వయంగా యేసు ప్రభుని శరీరాన్ని, మనస్సుని, ఆత్మని కూడా శోధించింది చీకటి. నేను అది టైం లేక చెప్పట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం కూడా అట్లాగే శరీరంలో ఏదో రోగం తెస్తుంది, మనసులో ఏదో గలిబిలు తెస్తుంది, ఇది అవుతుందా లేదా అని అవిశ్వాసం ఇస్తుంది. ఇవన్నిటికీ మనం లోపడితే మన ఆత్మను కూడా ప్రభుకు దూరపరిచి నరకం వైపు మనం నడిపిస్తుంది. జాగ్రత్త ప్రియులారా, వాయుమండలంలోని అంధకార శక్తులకి ఆ బలం ఉంటుంది. అందుకనే ఈ యొక్క దావీదు భక్తుడు, అపవిత్రాత్మను పొందిన అధికారులు, చీకటి శక్తులు ప్రభువా నన్ను తరుముతున్నాయి నాయన, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, వాటిని బంధించగలిగినటువంటి వాక్యాన్ని నాలో పెట్టమని ప్రార్థన చేసుకున్నాడు. యేసు తండ్రి ఇక్కడ దావీదు మహారాజు కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్కులతోటే అపవిత్రాత్మను బంధించినట్లుగా మనం చూస్తున్నాం. 162 చూడండి. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుతున్నాను. అయ్యి బాబాయ్, ఈ మాట చదివితే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈయన చాలా సంతోషంగా ఉన్నాడంట. ఇవాళ నువ్వు చెప్పు, ఏ విషయానికి నువ్వు సంతోషిస్తున్నావు? మన సంతోషం ఎక్కడుంది? ఒకళ్ళ సంతోషం సినిమాకి వెళ్తే ఉంటుంది, ఇంకోళ్ళ సంతోషం బార్బెక్యూ హోటల్స్ ఉంటాయి, అది తింటే సంతోషం. ఎంతసేపు ఉంటుంది? ఆసేపు ఉంటుంది. కొంతమందికి అక్కర ఉన్నా లేకపోయినా షాపింగ్కి వెళ్ళి ఆ బట్టలు అవి ఇవన్నీ అలా అలా చూసేస్తే ఆ రోజుకు సంతోషం. ఎందుకు మీ టైం అట్లా వేస్ట్ చేసుకుంటున్నారు చెప్పండి? మన సంతోషం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ దావీదు మహారాజు చూడండి ఏం చెప్తున్నాడు? విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాళ్ళు. దోపుడు సొమ్ము అంటే కష్టపడకుండా వచ్చేది, దొంగిలించుకొని వచ్చేదని కాదు. నేను కష్టపడకుండానే నాకు ప్రభా ఇంత సొమ్ము నువ్వు ఇచ్చావనుకో, నాకు అంతకంటే ఎక్కువగా నీ వాక్యంలో నాకు సంతోషం ప్రభా అన్నాడు. ఉచితంగా ఫ్రీగా వచ్చిన సొమ్ములో మనకు ఎంత ఆనందం ఉంటుందో, గబుక్కున ఎటన్నా వెళ్తుంటే ఒక 100 రూపీస్ రోడ్డు మీద దొరికినాయి అనుకోండి, మనకు సంతోషమా కాదా చెప్పండి? అది ఎవరిదో తెలియదు, ఏమో తెలియదు, తీసి మన పర్సులో పెట్టుకుంటామా లేదా? లేకపోతే అటు ఇటు వెళ్ళాలి నుంచి బాబు నీదా అని అడుగుతామా? కాదు కదా. సో దేవుడు విస్తారంగా దావీదుని ఆశీర్వదించుకుంటూ వస్తుంటే, ప్రభా నీవిచ్చిన ఆ యొక్క సొమ్ము అంతటికంటే నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా ప్రభా. ఇవాళ మీ చేతిలో ఉన్న బైబిల్ పైకెత్తి, తండ్రి నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీ నామానికి ఘనత మహిమ అని మనం చెప్దామా ప్రియులారా? ఎందుకు అంటే నేను మీకు చెప్పాను, ఇప్పుడు మానసిక, శారీరక, ఆత్మీయ ప్రతి శోధనని జయించి మనల్ని ఆశీర్వదించేది దేవుని యొక్క వాక్యమే ప్రియులారా. ఆ తర్వాత 163వ వచనం చూడండి. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అబద్ధాలు ఎవరు చెప్తారు? అబద్ధికులు చెప్తారు కదా. ఆ నోట్లో నాలుక వాళ్ళకి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, అన్నీ అబద్ధాలే. పోనీ ఏ ప్రాణాపాయంకో చెప్పారంటే కాదు, అబద్ధాలు కొంతమందికి అలవాటుగా సుడులు తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అబద్ధం ఉన్న వాళ్లకు అగ్నిగుండం అని దేవుని
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది, చాలా చోట్ల కూడా ఉంటుంది. అబద్ధికులు అగ్నిగుండంలో ఉంటారు. ప్రియులారా జాగ్రత్త, అబద్ధం క్రైస్తవులకి తగదు. అలాగే లంచము క్రైస్తవులకు తగదు. నువ్వు లంచాలు పుచ్చుకొని నీ శరీరంలో దాని అందరికీ సంబంధించిన రోగాలు నీ ఒంట్లో ఇంట్లో అన్నీ ఉంటాయి, అసమాధానం ఉంటుంది. లంచం వద్దు ప్రియులారా. మనల్ని అడుక్కునే స్థితిలో దేవుడు పెట్టడు. నీ జీతం ఎంతో దానిలోపే నువ్వు ఖర్చు పెట్టుకో. నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడుగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. అదే నా నమ్మకం. లంచాలు మా వారు ఎల్ఐసిలో నిష్కాపట్యంగా నిందారహితంగా బయటకు వచ్చారు, దేవునికి స్తోత్రాలు. అసలు ఆ ఎల్ఐసిలో లంచాలు అనే ప్రసక్తే ఉండదు, అసలు ఛాన్సే ఉండదు. అలాంటి ఉద్యోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవుడని నేను రోజు మా వారి కోసం ప్రార్థన చేసేదాన్ని. దేవునికి వందనాలు. ఒకవేళ నీకు అవకాశం ఉంటుందేమో, పై అధికారులు కన్నుగప్పి నీకు లంచాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందేమో, అయినా కూడా నువ్వు త్రోసివేయి. దేవుని యొక్క కుమారుడు కుమార్తె లంచాలు ఉద్యోగాలు వద్దు. ఒకవేళ ఉన్న లంచాలు తీసుకోకండి. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. 48 కాదు 44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయండి, సత్యమందు నిలిచినవాడు కాడు, వానందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే వాడు అబద్ధమాడును. చూసారా, ఇది ఎవరి గురించి చెప్పబడి ఉంది? అబద్ధికుడు, వాళ్ళ సత్యం లేదు. లూసిఫర్ గురించి చెప్పబడింది ఇది. క్రీస్తు వ్యతిరేక గురించి చెప్పబడింది ఇది. క్రీస్తు నేనే సత్యం అన్నాడు. మరి అబద్ధమాడేవాడిని ఏమనాలి? క్రీస్తు విరోధి అనాల్సి వస్తుంది. సో ఈ క్రీస్తు విరోధికి ఏంటంటే అలవాటు, అన్నిటికీ అసత్యం పలికితే పర్వాలేదు, అసత్యాన్ని సత్యంగా చూపిస్తాడు. అది కదా ప్రాబ్లం. ఏదైనా వనంలో ఏం జరిగింది? అసత్యాన్ని సత్యంగా చూపించేస్తాడు. రాంగ్ డాక్ట్రిన్. సత్యమే ఇది యేసుక్రీస్తే చెప్పినట్టుందే అనేలాగా ఆలోచన మనకు పుట్టిస్తాడు. కానీ వాడు అబద్ధికుడు. మన జీవితాల్లో ఇలా ఎన్నోసార్లు మనం రాంగ్ స్టెప్ వేస్తాం. ఎందుకంటే సత్యము అసత్యము కొంచెం మనకు తెలుస్తుంది. సాయంకాలం 5 అవుతుంది, మెల్లగా సూర్యుడు వస్తాడు, చీకటి వస్తుంది, వెలుగు వెళ్ళిపోతుంది, అట్లా మనకు తెలుస్తుంది. కానీ హాఫ్ ట్రూత్ అన్నమాట. సగం సత్యము సగం అసత్యము చెప్తాడు. సత్యాన్ని అసత్యాన్ని మిక్స్ చేసి చెప్తాడు. ఏదైనా తోటలో ఆదాంతో అవ్వతో సైతాన్ అలాగే మాట్లాడింది. అందుకని దే కుడ్ నాట్ జడ్జ్. అందుకనే పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇతను అబద్ధికులకు జనకుడు, అపవిత్రాత్మ అబద్ధికులకు జనకుడు అని చెప్తున్నాడు. అందుకే ప్రభా, అబద్ధము నాకు అసహ్యం నాయన, అపవిత్రాత్మ ధోరణి నాకు అసహ్యం ప్రభా. అపవిత్రాత్మలో నడిచేవాళ్ళంటే నాకు చికాకు నాయన, వాళ్ళు నాకు దూరపరచు. అలాంటి వ్యక్తిత్వాన్ని నాలో ఉంటే తీసేయి తండ్రి అని ఈయన ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 164 వచనం చూడండి. దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, దినమునకు ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు? 7 సార్లు. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. ఈ భూమి మీద ఇంకా అలాంటి భక్తులు ఉన్నారు. ఎంతసేపో అనేది వదిలేస్తే 3 అనే సంఖ్య, 7 అనే సంఖ్య ఒక పరిపూర్ణతకు గుర్తుగా ఉంటున్నాయి. మనం ఈజీగా తీసుకోకూడదు. ఈ భక్తులు 7 సార్లు ఎందుకు చేశారో, మీలో కొంతమంది అవస్థలు పడుతున్నవారు మీరు కూడా అట్లా నియమం పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా 7 సార్లు చేస్తే ఒక 1 అవర్ అయిపోతుంది కదా. చేసి చూడండి. ఒక టైం పెట్టుకోండి, స్పెసిఫిక్ టైం. 7 టైమ్స్ చేయండి. నేను 7 మార్లు దినమునకు నేను స్తుతించుతున్నాను. నీవు స్తుతి ఎప్పుడు చేస్తావో, దినమునకు 7 సార్లు ప్రార్థిస్తున్నాను అనలేదు, దినమునకు 7 మార్లు అయ్యి అడుగుతున్నాను అనలేదు. మనం పొద్దున 6 నుంచి 7, తర్వాత 10 నుంచి 11 పెట్టుకుంటే ఆ ముందు చేసిన ప్రార్థనే మళ్ళీ తర్వాత కూడా చేస్తాం. 7సారి కూడా అదే ప్రార్థన చేస్తాం. ఏంటది? ప్రభా నాకు ఉద్యోగం, ప్రభా నీకు 10వ వంతు ఇస్తా, నాకు ఉద్యోగం తప్పకుండా ప్రభా నీ సాక్ష్యం చేత ప్లీజ్. అది చేయలేదు ఈయన. కీర్తనకారుడు స్తుతించాడు. నువ్వేమిచ్చావో దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నాకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చావు కదా, నేను నిన్నంతా ప్రార్థన చేశాను కదా,
నా ఉద్యోగం కూడా ఇస్తావు ప్రభా, నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు, ఇట్ ఈజ్ ఆన్ ద వే, నీకు స్తోత్రాలు అని చెప్పాడు. నువ్వు ఎక్కడ స్తుతించగలుగుతావో, స్తుతి చెప్పలేనప్పుడు నువ్వు చెప్పి చూడు, అపవిత్రాత్మ పారిపోతుంది. యేసయ్యని స్తుతించితే చీకటి శక్తులకు ఇష్టం ఉండదు పిల్లలారా. అందుకని అవి నీ జీవితంలోంచి, నీ శరీరంలోంచి వెళ్ళిపోతాయి. నీకు ఏ కారణానికి నీ ఉద్యోగం రాకుండా బ్లాక్ అయిందో, లేకపోతే నీ మ్యారేజ్ ఎందుకు బ్లాక్ అయిందో, నీ ప్రమోషన్ ఎందుకు ఆగిపోయిందో, నువ్వు ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నావో, కట్టిన ఇల్లు సగం ఆగిపోయిందా, మ్యారేజ్ దగ్గర దాకా ఎంగేజ్మెంట్ దాకా ఆగిపోయిందా, లేదా రోగం సగం నైవే సగం కంటిన్యూ, ఏదైనా కానీ అక్కడ నీవు స్తుతి ప్రారంభించు, చీకటి ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండదు. ప్రభా, నా కట్టిన సగం ఇంటిలో నా కుటుంబం అంతా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, నేను నీకు స్తుతులు స్తోత్రాలు, ఇంత మటుకైనా పూర్తి అయిందండి నీ కృతజ్ఞతా స్తోత్రాలు అని మనస్ఫూర్తిగా నువ్వు స్తుతించితే గనక ఆ ఇంటి నిర్మాణం కూడా పూర్తి అయిపోతుంది. నీవు అనుకున్న దానికంటే గొప్ప గోల్స్ చేరగలుగుతావు. దేవుని స్తుతించటం అనేది నా దృష్టిలో మాత్రం ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్ దట్ వన్ కెన్ గివ్ టు గాడ్. ఆ తర్వాత 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. ప్రభా, ఎవరైతే నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్య ప్రకారం నడుస్తారో వాళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత గబికినెలా తొట్టిల్లుతారేమో ప్రభా. వాళ్ళు తొట్టిల్లటానికి ఎలాంటి అవకాశం ఉండదు ప్రభా, ఎప్పటికీ ఒకే రకంగా నడవగలుగుతారు అనేది ఈ దావీదు యొక్క అనుభవం. ప్రియులరా, మనం చిన్నప్పుడు ఒక రకంగా పెరుగుతాం, యవ్వన ప్రాయంలో ఒక రకంగా పెడతాం, వృద్ధులు అయిన తర్వాత ఒక రకంగా నడుస్తాం. జీవితంలో రకరకాల మార్పులు వస్తాయి. ఒక వయసులో మనం సంతోషిస్తాం, ఒక వయసులో బాధపడుతుంటాం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, నా భర్త పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లేని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బాధపడకూడదు. నీకు యవ్వనం ఎంత ముఖ్యమో వృద్ధాప్యం కూడా అంతే ముఖ్యం. ఇది లోకంలో ప్రతి వాళ్ళకి జరిగేటువంటి విషయమే, మనకొక్కదానికే కాదు. చాలామంది ఓల్డ్ ఏజ్ని వాళ్ళు తీసుకోలేరు. అయ్యో, ఐఎమ్ బికమింగ్ ఓల్డ్, మై హెయిర్ ఇట్లా బ్లాక్గా ఉండే తెల్లగా అయిపోయింది, లేదంటే చర్మం ముడతలు పడిపోతుంది, ఇలా ఏదో ఓల్డ్ ఏజ్ చేంజెస్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇది ఒక అజ్ఞానం అనే నేను చెప్తున్నాను. మనం యవ్వనాన్ని ఎలా సంతోషించామో, బాల్యాన్ని ఎలా సంతోషించామో, మన వృద్ధాప్యాన్ని కూడా అలాగే సంతోషించాలి. మన ప్రతి నడకలో మనం దేవుని గణపరచాలి. ఒకవేళ మనం వయసులో ఉన్నప్పుడు అంత దృఢంగా బలంగా నడవలేకపోతున్నామో, మన పాదాలు తొట్టిల్తాయేమో, మన జీవితంలో నడక అవకతవకగా అవుతుందేమో, చిన్న ఏజ్లో హస్బెండ్ ఉద్యోగం చేసినప్పుడు అంత ఖర్చు పెట్టుకోలేకపోతామేమో. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు స్వీకరిస్తావో నీకు తొట్టుపాటు రాదు అని దేవుడు, దావీదు యొక్క సాక్ష్యం ఇది. ప్రభువా, నేను నా జీవితాంతం వరకు నీ వాక్యంలో నేను జీవించి నీ వాక్యంలోనే నేను సంతోషించుతాను ప్రభువా అని తను తెలియచేస్తున్నాడు. దాంట్లోనే మీరు ఇచ్చేటువంటి రక్షణ అనేది ఉంది. అంటే ఐఎమ్ సేఫ్ ఇన్ యువర్ వర్డ్స్ అని, నీ చేతుల్లోనే నాకు ఆశీర్వాదం ఉంది ప్రభువా, నీ హస్తాల్లో నీ వాక్యంలో నేను భద్రపరచబడితే కనుక నేను కదిలింపబడను అని ఆయన యొక్క సాక్ష్యంగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాన్ని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయింది. దావీదు మహారాజుకి ఏం కష్టాలు రాలేదా, ఏం ఇబ్బందులు రాలేదా? సొంత స్వకీయులు ఫ్యామిలీని ఆయన ఎంతో కష్టపెట్టారు, భార్య ఎంతో కష్టపెట్టింది, కన్న కుమారుడే ఆయన చంపడానికి ఎదురు తిరిగి వచ్చాడు. ఈ కాలం కూడా అలాగే ఉంది. భార్య భర్తకి కుదరదు, ఒకరికొకరు కుదరదు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరుగుతారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేరు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే నీ జీవితాన్ని దావీదు వలె వాక్యం అనేటువంటి పునాది పైన కట్టుకోలేదు కనుక, క్రీస్తు అనే పునాది పైన కట్టుకోలేదు కనుక. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభా నా నడకలో నేను తొట్టిల్లకూడదంటే, ఇవాళ బాగానే ఉన్నాను, రేపు ఎలా ఉంటుందో ప్రభా, ఇవాళలాగానే శాంతిగా సమాధానంగా రేపు కూడా నేను నడవాలంటే ప్రభా నీ వాక్యమనే బండపైన నా ఇంటిని కట్టుకుంటాను తండ్రి అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఆ వాక్యం పైన కట్టుకోవటం నాకు చేతగాదేమో ప్రభా, నీ వాక్యాన్ని లోతుగా నాకు బయలుపరచుతండి అని
నీ ధర్మశాస్త్రంలోని అంశాలు నేను కరెక్ట్గా చూసేలాగా నా కనులు తెరువు అని దావీదు ప్రార్థన చేసుకున్నాడు ప్రియులారా. ఇది ఎంత మంచి ప్రార్థన చూడండి. అంతేకాదు 46వ వచనం చూడండి, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి ఒక డైరెక్షన్ అడిగి మళ్ళీ మన చిత్తమే చేసుకుంటాను. ఒక్కొక్కసారి నా దగ్గరకు కూడా వస్తారు కొంతమంది, అమ్మ మా తల మునిగిపోయింది, మేము చచ్చిపోతున్నాం, అమ్మో ఏం చేయాలో తెలియట్లేదు అమ్మ అమ్మ అని వస్తారా. నేను ప్రార్థన చేసి కన్నీటితో దేవుని వేడుకొని, అమ్మ ఇది సెలవిచ్చాడు నీకు దేవుడు అంటే ఒక ఐదు మార్పులు చెప్పాను అనుకో, వాటిలో 2 చేసుకుంటారు, 1 చేసుకుంటారు, లేకపోతే అసలు ఏది చేయరు, మళ్ళీ వస్తారు. ఏమి లాభం దానివల్ల? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు అది పూర్తిగా నువ్వు తీసుకోవాలి. అందుకే ఫస్ట్ ప్లేస్లో యేసయ్యని పెట్టుకోవాలి. నీ ఇష్టాలన్నీ సెకండ్ నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ యేసయ్యని ప్రేమించు, తప్పకుండా ప్రభువు నిన్ను మంచి మార్గంలో తప్పక నడిపిస్తారు ప్రియులారా. ఆ తర్వాత 168 వచనంతో పూర్తవుతుంది. 168 చూద్దాం. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుతున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుతున్నాను, అవి నాకు అతి ప్రియములు. చూసారా, నీ నోటి మాట ప్రకారం నేను నడుస్తున్న ప్రభా, అవే నాకు చాలా ప్రియమైనవి, చాలా ఇష్టమైంది భూమి మీద ఏదన్నా ఏంటి అంటే యేసు తండ్రి మాట అని దావీదు సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఏంటి? తమ్ముడు చెల్లి నీ సాక్ష్యం ఏంటి? నీకు భూమి మీద ఇష్టమైంది ఏది అంటే బందర్లడ్డా, నాకు ఇష్టం లేదు ఎందుకని చెప్తున్నా. ఏంటి? డ్రై ఫ్రూట్ లడ్డా, లేకపోతే యాపిల్ పండా? కాదు, ఇది చెప్పలేదు. నీ మాటలు నాకు అతి ప్రీతికరమైనవి ప్రభా. వాట్ ఐ లవ్ బెస్ట్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ఆమెన్. నీకేది ఇష్టమైనది అంటే కనుక వాక్యమే. మనకు కూడా అదే సాక్ష్యం ఉండాలి ప్రియులారా. అంతేకాదు హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అసలు దేవుని భయం లేదు. అయ్యో దేవుడికి ఒకరోజు లెక్క చెప్పాలి. మనం ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నాం అనుకో, ఒక 4 గదులు ఉంటే, అమ్మ నేను ఒక అర్ధగంటలో వస్తాను, నువ్వు కడిగి పెట్టు అంటే అర్ధగంట కాదు 4 గంటలు ఇచ్చినా ఆమె కడగపోతే యజమానికి అకౌంటబుల్లా కాదా? ఆమెకు అసలు అకౌంటబిలిటీ లేదు. మన జీతం ఇస్తామా? ఇవ్వ, డెఫినెట్గా ఇవ్వు. అలాగే దేవుడు ఈ భూమి మీద మనం సృష్టించి ఈ భూమి మీద ఆయన చిత్తం చేయడానికి పంపినప్పుడు భూ సంబంధమైన అన్నీ త్యాగం చేయమని దేవుడు చెప్పలేదు. ఇది ఒక రాంగ్ నోషన్. చాలామంది యవనస్తులు అట్లా అనుకుంటారు. గొర్రెలకు కాపరిగా ఉండి ఎక్కడో అడవిలో గుర్తింపు లేకుండా ఉన్నటువంటి దావీదుని తెచ్చి రాజును చేసినప్పుడు నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించడం ద్వారా ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి కంటే దిగజారుస్తాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అదేనా తండ్రి తత్వం అంటే? మనం చదువుకున్నాం కదా ఆబా ఫాదర్ అని. ఇప్పుడు నీవు దేవునికి నిన్ను నీవు అర్పించుకుంటే ఆయన నిన్ను కన్స్యూమ్ చేసి దేవుని అగ్నితో దహించి ఆయనకిష్టమైన రూపం ఇచ్చి నువ్వు కూడా ఈ భూమి మీద ఆనందించేటువంటి శక్తిని, కృపను దేవుడిస్తాడు. యేసయ్యని సైతానికి అప్పచెప్పి వదిలిపెట్టేశారు ఆ దేవుడు కాదు కదా. ఆయనకి గొప్ప ఆత్మీయ బలాన్ని ఇచ్చి ఈ భూమి మీద ఆయనకి ఎంత ఘనత కావాలో అంత ఘనతని ఆ శోధన తర్వాత దేవుడు ఇచ్చాడు ప్రియులారా. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. సొంత చిత్తాలు మనము చేసుకోకూడదు. అర్థమైందా? దావీదు యొక్క అనుభవం అది. ప్రభా నేను కొంతకాలం నిన్ను వెంబడించి ఇంకొంతకాలం నేను మానేస్తానేమో ప్రభా, నా ఆయుష్కాలం అంతా నా అడుగులు నీలో వేసేలాగా సహాయం చెయ్యి అని చెప్పి. ఇంకొక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 24వ అధ్యాయం అంతా ప్రభువు తన బిడ్డలు యాకోబు సంతతిని 12 గోత్రాలని ఆశీర్వదించినటువంటి విధానం అక్కడ రాసి ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. 12 గోత్రాలని ఒకే పని చేయించాడు దేవుడు, ఒకే రకంగా ఆశీర్వదించాడా? కాదు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క పని ఇక్కడ, ఆ యొక్క దీవెన, పని అంటే కంటే ఆ యొక్క దీవెన ఇక్కడ రాయబడి ఉంది. నేను వాటిలోది ఒక మాట మీకు చదువుతాను. 24 సంఖ్యాకాండం 24:8. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించను, గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు. చూసారా,
నిన్ను నన్ను దేవుడు ఎక్కడి నుంచి తప్పించాడు? ఐగుప్తులోంచి తప్పించాడు. ఆనాటి ఇశ్రాయేలీయుల్ని ఈజిప్ట్లోంచి తప్పించాడు. ఇప్పుడు ఈజిప్ట్లోంచి, నేను ఈజిప్ట్ చెందిందన్న, మీరు వాక్యం వింటున్న వాళ్ళు ఈజిప్టుకు సంబంధించిన వాళ్ళ? ఇదే మరి బైబిల్ అర్థం చేసుకోవాలంటే. మరి ఏ ఈజిప్ట్లోంచి తప్పిస్తున్నాడు మనల్ని దేవుణ్ణి? పాపం అనే ఈజిప్ట్లోంచి విడుదలిస్తున్నాడు. ఆ తర్వాత ఈ భూమి మీదకి దేవుడు వచ్చినప్పుడు పరలోకపు అగ్ని మన దగ్గరికి, ఇప్పుడే కదా శ్రీనక్షం గురించి చదువుకున్నాం, 4th యాంగిల్ తీర్పు దినాన్న దేవుడు ఆయన అగ్ని నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? దేవుడు ఈ యొక్క ఈజిప్ట్ అనే పాపం నుంచి, ఈజిప్ట్ అనే భూమి మీద నుంచి తప్పించడం కోసం ఒక తీర్పు దినం ఉంది అనేదే శ్రీనక్షం మనకు తెలియచేస్తుంది. ఆ తీర్పులోంచి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుని తప్పించి ఏం చేశాడు? ఇది ఎట్లా తప్పించాడంటే, గురుపోతు వేగము కంటే వేగము అతనికి ఉంది. దేవుడు అంత చేతగానివాడు కాదు, ఆయన చాలా వేగముగా పనిచేస్తాడు. ఇప్పుడు మనం పాపం చేసి ఎవరి చోట్ల బాగానే ఉన్నాం, మూట కింద పెట్టుకుంటున్నాం, పాపం మూటలు కట్టుకుంటున్నాం, బాగానే ఉంది. ఇంతకుముందు చదివాం, ఆయనకు సృష్టములో కనపడింది లేదు, ఒక దినం మనం లెక్క అప్పగించాలి. ప్రియులారా జాగ్రత్త. అతడు తన శత్రువులైన జనములను భక్షించును. చూసారా, నిన్ను నన్ను కష్టపెట్టినటువంటి శత్రువుల్ని దేవుడు ఏం చేస్తాడు? భక్షిస్తానంటున్నాడు. భక్షించడానికి వాడేదేంటి? టీత్. హల్లెలూయా. ఇప్పుడే కదా మనం టీత్ అనే అక్షరం చదువుకున్నాం. వారి ఎముకలను విరుచును. ఆడు సింహం వల్ల అది పడుకుంటుంది. ఇప్పుడు దాకా సింహం నీ మీద నా మీద గర్జించింది. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి, ప్రభువా నీవు నాకు చాలు, నువ్వు దోపుడు సొమ్మంత ఇచ్చిన దాంట్లో నాకు సంతోషం లేదు ప్రభువా, ఫస్ట్ ప్రయారిటీ నీవే తండ్రి నా జీవితంలో అని ప్రార్థించగలిగితే కనుక, ఈ షీన్ అనేది మనం టీత్ అని చదువుకున్నాం కనుక, ఈ సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిన శత్రువుని దేవుడు ఏమంటున్నాడు? నేను వాని ఎముకలను పొడి చేస్తాను అని చెప్తున్నాడు. ఈ వాగ్దానం, ఈ వాక్యం చెప్తున్న నాకు, నా కుటుంబానికి, వింటున్న మీ అందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యామైనటువంటి దేవుడా, యెహోవా, ఈరోజు ఒక అద్భుతమైన అక్షరాన్ని మీరు మాకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, ఈజిప్ట్ అనే పాపాన్ని విడిచిపెట్టి మా విశ్వాస యాత్ర మేము ప్రారంభించి ఉండగా మా జీవితాల్లోకి వచ్చిన కష్ట నష్టములన్నిటిలో కూడా తండ్రి మీ వాక్యాన్ని, మీ స్తుతిని, మీ ప్రార్థనని మేము మరువకుండా తండ్రి నాయన, మా ప్రతి కష్టాన్ని బట్టి కూడా మేము మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆ కష్టంలో మేము జయము పొంది నిన్ను మహింపరిచి నీ సాక్షులుగా వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఎవరెవరే చీకటి శక్తులతో బాధపడుతున్నా కూడా తండ్రి మీ అగ్నిని పంపించి ప్రభా, నీ పరిశుద్ధాత్మని పంపించి తండ్రి, నీవు కన్జ్యూమింగ్ ఫైర్, నేను దహించు అగ్నిని అని చెప్పారు కనుక ప్రభా నాయన, నీ దహించే అగ్ని వంటి పళ్ళతో, శ్రీనక్షరంలోని గొప్ప కృపతో ప్రభా నీ బిడ్డలు, కష్టాల్లో ఉన్న నీ బిడ్డలందరినీ ప్రభా నీ దయ చూపించి మహిం పొందమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన బలమైన శక్తి కలిగినటువంటి నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మళ్ళీ ఇంకొక అక్షరం నేర్చుకున్నాం, ఇంకా మన ప్రయాణం దగ్గర పడుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.